శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 8వ అధ్యాయం. షిరిడి గ్రామంలోని ప్రజలతో పాటుగా చుట్టుపక్కల దూర ప్రాంతాల్లో గల ప్రజల్లో కూడా బాబా సాక్షాత్తు భగవంతుడనే భక్తి భావన పెరిగింది. 3 రోజులు సమాస్థితిలో నుంచి తిరిగి బతికి లేచిన తరువాత అంతకు ముందు విమర్శనాత్మకంగా బాబాను చూసేవారు కూడా భక్తులయ్యారు. పిచ్చివాడిని రాళ్లు విసిరిన పోకరీలు కూడా పుష్పగుచ్చాలతో పూజించడానికి సిద్ధమయ్యారు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ భక్తులు పారవస్యంతో జై జయ దోనాలు చేస్తూ ఉండేవారు. మహల్సాపతి బాబాకు ముఖ్య పూజారిలా ఉంటూ ఉండేవాడు. శ్యామ కూడా బాబాకు రకరకాలైన సపర్యలు చేస్తూ ఉండేవాడు. కుష్ఠరోగంతో నయమైన బాగోజీ షీండే జీవితాంతం బాబాకు సేవలు చేస్తూ మసీదులోనే ఉండేవాడు. అందరికంటే బాబాతో సర్వకాల సర్వావస్థలందు సహచర్యాన్ని గడిపిన బాగోజీ మొదట కుష్ఠరోగంతో బాధపడిన ఆ తర్వాత సంసార బంధనాల్లో చిక్కుకోకుండా సాయి సేవకే జీవితాన్ని అంకితం చేసిన ఈ మహనీయుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో మనకేం తెలుసు. బాబా యోగాభ్యాసాలు. మసీదుకు ఉత్తరపు దిశలో చాలా దూరంలో ఒక మర్రి చెట్టు ఉండేది. దాని సమీపంలో గల బావి దగ్గరకు 2-3 రోజులకు ఒకసారి బాబా వెళ్ళి ముఖ ప్రక్షాళన స్నానము చేసేవారు. ఒకనాడు బాబా తన ఊపిరితిత్తులను బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి సూర్యరశ్మికి ఆరబెట్టిన దృశ్యాన్ని షిరిడి గ్రామ ప్రజలు కొందరు కల్లారా చూశారు. బాబా తరచుగా దౌతి అను కడుపులోని పేగులను శుభ్రపరిచే పద్ధతి ఆచరిస్తూ ఉండేవారు. 3 అంగుళాల వెడల్పు 22.5 అంగుళాల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంట సేపు పైగా ఉంచి తరువాత అది కడుపులో నుంచి పేగులు లోపలికంటూ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత దాన్ని మెల్లగా నోటి నుంచి తీసివేస్తూ పేగులను శుభ్రపరుస్తూ అది బయటకు వస్తుంది. అదేవిధంగా సాయి తన శరీర అవయవాలన్నీ వేరుగా చేసి మసీదు నందున వేరువేరు స్థలంలో విడిచిపెట్టారు. ఒకనాటి రాత్రి ఒక భక్తుడు మసీదులోకి రాగా బాబా శరీర అవయవాలన్నీ మసీదులో అక్కడక్కడ పడి ఉండడం చూసి భయపడి బాబాని ఎవరో కూని చేసి ఉంటారని గ్రామ మున్సిపు దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకుంటాడు. కానీ మొదట ఫిర్యాదు చేసిన వారికి ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుస్తాయని సహజంగానే అనుమానిస్తారనే భయంతో ఊరుకుంటాడు. కుతూహలం ఆపుకోలేక మరుసటి రోజు ఉదయమే మసీదునకు వెళ్ళగా బాబా మామూలుగానే హాయిగా కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపడి బాబాకు సాష్టాంగ ప్రణామం చేస్తాడు. శరీర అవయవాలన్నింటినీ ఖండించి వేరు చేసే ఈ యోగ ప్రక్రియను ఖండయోగం అని పిలుస్తారు. అదేవిధంగా ఒకసారి కుడి మోకాలి కింద భాగంలో నరాలలో గల చిన్న దోషాన్ని బాబా స్వయంగా పైభాగపు మాంసాన్ని కోసి లోపల నరాలను సరిచేసి మళ్ళీ మామూలుగా పై మాంసాన్ని అతికించారు. ఇలాంటి అనేక యోగాలకు అలవాలమైన తన శరీర భాగాలను ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు సాయి బహుశా పైనుంచి కింద వరకు ఉండే పొడుగాటి బారులాల్చిని తొడిగేవారేమో. బాబాకు బాల్యం నుంచే యోగాభ్యాసాలన్నీ తెలుసు. అయినా వాటిని జనం మధ్యలో బాహాటంగా ఎప్పుడూ ప్రదర్శించలేదు. అప్పుడప్పుడు వారి కళ్ళ నుంచి అభయహస్తం నుంచి తీక్షణమైన అతిశక్తివంతమైన కాంతికిరణాలు వెలువడేవి. అవి సర్వశక్తివంతంగాను సర్వరోగ నివారణగాను సర్వ సమర్థత కలిగి ఉండేవి. 1886 నుంచి 1900 వరకు జరిగిన 14 సంవత్సరాల కాలంలో సాయి ఎందరెందరినో కాలికి దారం కట్టి లాగినట్లుగా షిరిడి గ్రామానికి లాగి వారికి భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలు నేర్పుతూ ఉండేవారు. కోపర్గాం తహసీల్దార్ బార్వా అను అతను తరచుగా బాబా దర్శనానికి వచ్చి అనేక బాధలకు కష్టాలకు నివారణ పొందుతూ ఉండేవాడు. ఈ విధంగా ఉన్నత ఉద్యోగుల నుంచి సాధారణ నిరుపేదల వరకు అన్ని మతాల వారికి జాతుల వారికి షిరిడి ఒక పవిత్ర యాత్రా స్థలంగా మారిపోయింది. బాబాను దర్శించాలనే అనుకోగానే కొంతమంది పనులు పూర్తవుతూ ఉండేవట. అప్పట్లో భక్తులకు వసతి ఏర్పాట్లు ఏమీ లేవు. ఎవరైనా 1-2 రోజులు బాబా సన్నిధిలో ఉండాలంటే రాత్రికి ద్వారకామై ముందుగా కానీ లేక గురుస్థాన్ వేప చెట్టు కిందగానే ఉండేవారట. సాటేవాడ నిర్మాణం. అది 1904 సంవత్సరం. హరి వినాయక సాటే అను అతడు అహ్మద్నగర్లో డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు. ఆయన ఒకసారి డ్యూటీ మీద కోపర్గాం వచ్చి బాబా పేరు ప్రఖ్యాతులు విని షిరిడి వెళ్లి బాబా యందు ఆకర్షితుడవుతాడు. 1906లో మొట్టమొదటిసారిగా గురుస్థాన్ సమీపంలో కొంత స్థలాన్ని కొని తరువాత భక్తులు ఉండడానికి వీలుగా ఒక వసతి నిర్మిస్తాడు. దీన్నే సాటేవాడ అని పిలిచేవారు. భక్తులు ఉండడానికి వీలుగా ఈనాటికి సమాధి మందిరానికి గురుస్థాన్కు మధ్యలో బంగాళ పెంకులతో కప్పబడి కాలగమనంలో కొన్ని మార్పులు సంతరించుకొని ఉన్నది ఈ సాటేవాడ. 1904 నుంచే బాబాకు ద్వారకామైలో త్రికాల హారతులను భక్తులు ప్రారంభించారు. ఆ హారతులు సరిచేసి ఏ పాటలు పాడాలనే విషయం నానా చందోద్కర్ నిర్ణయించాడు. మధ్యాహ్నం 6 సమయంలో గ్రామస్తులందరూ కూడి మసీదుకు చేరుకునేవారు. ఒకసారి మసీదు భక్తులతో కిక్కిరిసిపోయి ఉండేది. భక్తులు వేల సంఖ్యలో వచ్చినా కూడా అందులో ప్రతి వ్యక్తి బాధను అవసరాన్ని బాబా గమనించి అనుగ్రహిస్తూనే ఉండేవారు. షిరిడీకి వచ్చిన ఏ భక్తుడు ఒట్టి చేతులతో దొరికిపోయిన సందర్భం ఉండేది కాదు. సాయి కరుణా సముద్రుడని ప్రేమకు మారుపేరని దయాళుడని భక్తులు భావిస్తూ ఉండేవారు. కొందరు భక్తులు సంశయంతో నన్ను బాబా చూడలేదు, నా బాధ వినలేదు కదా,
మరి ఈ నా కష్టం ఎలా తీరుతుంది అనే అనుమానాన్ని మనసులో పొందేవారు. సాయి వెంటనే గ్రహించి అందరూ వినేటట్లుగా, ఓ నా భక్తులారా, మీరు నా మీద ఉంచిన భక్తికి విశ్వాసానికి ప్రతిఫలం తప్పక లభిస్తుంది. ఈ షిరిడి గ్రామ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. ఈ ద్వారకామయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఆర్తులైన నిరుపేదలైన సుఖ సంపదలను పొందగలదు. ఈ తల్లి కరుణమయురాలు అని చెబుతూ ఉండేవారు. పాము విషయం నుంచి శ్యామను రక్షించట. ఓసారి శ్యామ గ్రామపు పొలిమేరలో తిరుగుచూ ఉండగా విషసర్పం కాలి బొటనవేలుపై కరిచెను. వెంటనే శరీరం లోపలికి విషం ప్రవేశించడం మొదలయ్యను. శ్యామకు ప్రాణభయం కలిగెను. బాలాసాహెబ్ మొదలగు శ్యామ స్నేహితులు అతన్ని విఠోబా గుడికి తీసుకువెళ్తున్నారు. అక్కడ పాము కాట్లు నయమవుతూ ఉండేవి. కానీ శ్యామకు బాబాయే సర్వస్వం కనుక సరాసరి ద్వారకామయ మసీదుకు వెళ్లి బాబా పాదాలపై పడాలనే ఆశతో మసీదుకు చేరగానే పాప కోపాదిత్యుడై కన్నెర చేసి తీవ్ర స్వరంతో, ఎక్కవద్దు, ఎక్కినచో ఏమవునో చూడు అంటూ పో పొమ్ము, దిగిపొమ్ము అని మళ్ళీ గద్దిస్తారు. తన సర్వస్వం బాబాగా భావించి వస్తే బాబా మసీదు మెట్లు ఎక్కవద్దంటున్నాడనే నిరాశ చెంది శ్యామ దిగులు పడతాడు. అని యథార్థానికి ఎక్కవద్దని దిగిపొమ్మని ఆజ్ఞాపించినది పాము విషయాన్ని గాని శ్యామను కాదు. పిటలోని గుడికి వెళ్ళమని స్నేహితుడు సలహా ఇచ్చినా వినకుండా తన వద్దకే రావాలనే మనోనిశ్చయం శ్యామ చేసినప్పుడే బాబాకు విషయం అర్థమైంది. శ్యామ మసీదులోకి వచ్చి తనకు పాము కరిచిందని, విషయం పైకి ఎక్కుతుందని చెప్పకముందే కాలాన్ని వృధా చేయకుండా విషయాన్ని దిగిపోమని బాబా ఆశీర్వదించారు. వేరే మంత్రమే లేక కేవలం వాక్కుతోనే పాము విషయాన్ని తొలగించిన తరువాత మామూలు స్థితికి వచ్చి శ్యామ దగ్గరికి వెళ్లి కూర్చుని బాబా ఇలా అన్నారు, భయపడవద్దు, ఈ దయార్థ ఫకీరు నిన్ను రక్షించి తీరుతాడు. ఇంటికి వెళ్లి అటు ఇటు తిరగకుండా ఇంట్లోనే ఉండము, పడుకోవద్దు. బాబా ఈ మాటలు అన్న కొద్ది నిమిషాలకే శ్యామ బాగుపడతాడు. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం, బాబా వాక్కు మంత్రం యంత్రాల కన్నా శక్తివంతమైనది. ఆయన వాక్కే ఒక మహామంత్రం. కాబట్టి సాయి భక్తులు మంత్రాలని, జాతకాలని, ప్రశ్నలని ఎవరి దగ్గరకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. జాతకాలు చెప్పేవారు రాకల కష్టాలను చెప్పలేరు, కానీ సాయి ఆశీర్వదిస్తే అటువంటి కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు లభిస్తాయి. కలరా వ్యాధి 1905లో షిరిడి గ్రామంలో కలరా వ్యాధి వ్యాపించింది. ఇతర ఊళ్ళో వాళ్లతో గ్రామ ప్రజలంతా రాకపోకలు తగ్గించారు. కలరాను నిర్మూలించడానికి గ్రామ ప్రజలు 2 నియమాలను నిర్ణయించారు. 1, కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు. 2, మేకను గ్రామంలో కోయరాదు. ఈ ఒట్టి పనికిమాలిన ఛాందస్తపు నియమాలని బాబాకు తెలుసు. మొదటి నియమం వల్ల గ్రామంలో కట్టెలకు కొరత ఏర్పడింది. బాబా మాత్రం ఆ చట్టాలను నిర్లక్ష్యం చేశారు. ఒకనాడు గ్రామంలో కట్టెపుల్లల బండి రాబోతుంది. అది అందరికీ ఎంతో అవసరం కూడా. అయినా గ్రామస్తులంతా ఆ బండిని తిరస్కరించడం ఆరంభించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న బాబా ప్రదేశానికి వచ్చి కట్టెల బండిని మసీదులోనికి తీసుకుని పొమ్మని చెప్పాను. బాబా లౌకికమైన ఆచార వ్యవహారాలతో పట్టింపు లేనివారు ఆయనకు ఎదురు చెప్పడానికి ఆనాడు ఎవరూ ధైర్యం చేయలేదు. గురుభక్తికి పరీక్ష. ఇదే విధంగా 2వ కలరా నిబంధన కూడా బాబా ఉల్లంఘించను. బలహీనంగా ఉండి చావుకు సిద్ధమవుతున్న ఒక ముసలి మేకను ఎవరో మసీదుకు తెచ్చిరి. ఆ సమయంలో బడేబాబా అక్కడే ఉండెను. ఆ మేకను ఒక్క వేటతో నరికి బలి చేయమని బడేబాబాను సాయిబాబా ఆదేశిస్తారు. ఆ బడేబాబా అంటే సాయికి ఎంతో అభిమానం. దక్షిణగా వచ్చిన ధనంలో కొంత భాగంను ప్రతిరోజు ఆయనకి ఇచ్చేవాడు. చిల్లును పిలిచేటప్పుడు భోజన సమయంలోనూ కూడా సాయి బడేబాబాను తన పక్కనే కూర్చోబెట్టినవారు. ఏదైనా పని మీద బడేబాబా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు బాబా ఆయనతో పాటు 100కు పైగా అడుగులు కలిసి వేసి తిరిగి మసీదుకు వచ్చేవారు. బడేబాబా అసలు పేరు మహమ్మద్. అలాంటి దగ్గర సంబంధం ఉన్న ఆయనే అనవసరంగా మేకను చంపనని నిరాకరిస్తాడు. అప్పుడు శ్యామను పిలిచి మేకను బలి చేయమని కోరతాడు బాబా. శ్యామ కత్తి కోసం వాడలోకి పోయి త్వరగా తిరిగిరాడు. అందువలన కాకాసాహెబ్ దీక్షితులను ఆదేశిస్తాడు సాయి. అతడు సాదాచార బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అంటే తెలియనివాడు. అయినా సరే బాబా ఆజ్ఞకు తలవగ్గి చంపుటకు సిద్ధమై చేతిలో ఉన్న కత్తి మేక మీద పౌటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగమని ఆజ్ఞాపించి, ఎంతటి కఠినాత్ముడు అయిన బ్రాహ్మణుడు, నీవు మేకను చంపడానికి సిద్ధమైనావు అంటాడు. బాబా మాటలు విని కత్తిని పక్కన పెట్టి దీక్షితుడు ఇలా అన్నాడు, అమృతతుల్యమైన మీ వాక్కులే మాకు వేదం, అదే మాకు చట్టం, ఆ మాటలే మాకు దైవాజ్ఞ. మిమ్మల్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాము. మీ రూపాన్ని ధ్యానిస్తూ పూజిస్తూ రాత్రింబవళ్ళు మీ ఆజ్ఞలే పాటిస్తాము. మీరు ఆజ్ఞాపిస్తే అది మంచిదా కాదా అనే ఆలోచన మాకు ఉండదు. దాన్ని పాటించాలా వద్దా అనే వాదనలు కానీ తర్కణములు కానీ మేము చేయము. గురుదేవులైన మీ ఆజ్ఞను అక్షరాలా తప్పకుండా పాటించడమే మా విధి, అదే మా ధర్మం. మీకోసం మా మనస్సు, బుద్ధి, అహంకారములతో పాటు ఈ శరీరం, ధనాన్ని కూడా దారపోస్తాము. గురుభక్తిని పరీక్షించడానికే బాబా ఈ పరీక్షను నిర్వహించారు. శిష్యులు ఎన్ని రకాలుగా ఉంటారో కూడా ఈ విషయం ద్వారా బాబా అందరికీ నిరూపించి చూపించారు. గురువుకు ఏమి కావాలో గుర్తించి వారు ఆదేశించక ముందుగానే దాన్ని నెరవేర్చువారు ఉత్తములు.
గురువు ఆజ్ఞాపించగానే ఆలసించక ఆజ్ఞాపాలన చేసేవారు మధ్యములు. మాటిమాటికి తప్పులు చేయుచు గురువు ఆజ్ఞాపించినా కూడా ఆ పని చేయవచ్చునా లేదా అని అనుమానిస్తూ తరువాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ ఉండేవారు సాధారణులు. మొదటి 2 తరగతుల వారు మాత్రమే గురువు నుంచి లాభాన్ని పొందగలరు. ఈనాడు చాలామంది మేము ఫలానా వారి శిష్యులం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారు సాధారణ శిష్యులుగానే ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. సాయి దగ్గరికి వచ్చి వారిని ఆశ్రయించిన తరువాత సర్వస్వాన్ని వారికి అర్పించి సర్వస్వ శరణాగతిని పొందాలి. అప్పుడే కైలాసం దిగి వచ్చిన ఈ పరమేశ్వరుడి అద్భుత శక్తి ఏంటో తెలుసుకోగలం. ఇలాంటి గట్టి విశ్వాసాన్ని కొన్ని రోజుల వరకు ఉంచగలుగుతాం. కానీ కాలగమనంలో నమ్మకం, విశ్వాసం అప్పుడప్పుడు చెదిరిపోతూ ఉంటాయి. అందువల్లే సబూరి అవసరమన్నారు సాయి. సబూరి అంటే ఓర్పుతో వేచి ఉండడం. ఇది కూడా భక్తునికి చాలా అవసరం. శ్రద్ధ లేని పూజలు, ఓర్పు లేని భక్తి ఎందుకు పనికిరావు. అలాంటి వాటి వలన సాధకులు గాని భక్తులు గాని ఉపయోగాన్ని పొందలేరు. మా పాఠకుల హృదయాల్లో సాయి స్థిరనివాసి అయి ఉండుగాక. వారి ఇంట్లోని సాయి ఒక కుటుంబ సభ్యుడిగా మారుగాక. శ్రద్ధ, సబూరి అనే 2 మణిదీపాలు సాయి భక్తులందరికీ విడువకుండుగాక. సాయి రక్ష సర్వజగత్రక్షిగా మారుగాక. ఈ అధ్యయనాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయ భక్తుల హృదయాల్లో సాయి భక్తి అనే మహావృక్షం పెరిగి పెద్దదై దీనులకు ఆశ్రయాన్నిచ్చే వటవృక్షంగా మారాలని ఆశిస్తూ ఈ అధ్యయనాన్ని అంతటితో ముగిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. 8వ అధ్యాయం సంపూర్ణం.